పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బీఆర్ఎస్లో పైలట్ పని అయిపోయినట్టేనా? లాస్ట్ మినిట్లో ఎవరైనా కాపాడే ఛాన్స్ ఉందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చిందంటే, వరుసగా హైలైట్ అవుతున్న పైలట్ తప్పులను పార్టీ అధినేత కేసీఆర్ క్షమించే స్థితి కనిపించకపోవటమే. పైలట్ ఇలా పదే పదే నేరాలతో హైలైట్ అయితే పార్టీ పరువు తాండూరు బండల్లో కలిసే ప్రమాదం ఉందనే చర్చ మొదలైంది. పైలట్ని పీకి పడేస్తేనే పరిస్థితి కంట్రోల్లోకి వస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియక ముందే అధినేత పర్మనెంట్ శిక్ష విధిస్తారంటూ పార్టీలో చర్చ జరుగుతుంది. మరి పైలట్కు బీఆర్ఎస్ నుంచి ఎగ్జిట్ తప్పదా? ఈ స్టోరీ పూర్తయ్యేలోపు మీ కామెంట్స్ రెడీ చేయండి. సిక్సర్లతో సంజు శాంసన్ 2020లో రెచ్చిపోయినట్టు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారంటీలపై అదరగొట్టాలని బీఆర్ఎస్ రెడీ అయింది. అస్త్రాలు సిద్ధం చేసుకొని యుద్ధానికి బయలుదేరేలోపే మొయినాబాద్ గెస్ట్ హౌస్లో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేని బ్లాస్ట్ చేశాడు పైలట్ రోహిత్ రెడ్డి. ఏ గెస్ట్ హౌస్ను అడ్డం పెట్టుకొని అప్పుడు బీజేపీని ఇరకాటంలో పెట్టాడో, ఇప్పుడు అదే గెస్ట్ హౌస్లో డ్రగ్స్ పార్టీ హోస్ట్ చేసి అడ్డంగా ఇరుక్కుపోయాడు. అసలే డ్రగ్స్ ఆరోపణలు చేస్తూ కేటీఆర్ను వేటాడాలని ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి చేతికి మరో బలమైన అస్త్రాన్ని అందించాడు. కొకైన్తో పాటు చట్టానికి పట్టుబడ్డ పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి మరొక తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఇదే డ్రగ్స్ వివాదంలో గతంలోనే బెంగళూరులో దొరికినట్టే దొరికిపోయి బయటపడ్డ రోహిత్ రెడ్డి ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం బీఆర్ఎస్కు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పాలి. ఆ నష్టాన్ని పూడ్చాలి అంటే ఇప్పుడు ఏం చేయాలని అధినేత కేసీఆర్ సీరియస్గానే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం సీట్లో కూర్చున్న రోజే రేవంత్ రెడ్డి చేసిన మొదటి శపథం డ్రగ్స్ లేని హైదరాబాద్ని తయారు చేయడం. సిటీలో ఏ మూలన డ్రగ్స్ వాసన వచ్చినా తాట తీయాలనే ఆర్డర్స్ వేశారు. సీఎంగా ఫస్టే రేవంత్ డ్రగ్స్ను టార్గెట్ చేయడం వెనుక పొలిటికల్ కోణం కూడా ఉన్నట్టు చర్చ జరిగింది. బీఆర్ఎస్ కీలక నేతకు డ్రగ్స్తో సంబంధాలున్నాయనే రాజకీయ ఆరోపణలను మరింత బలోపేతం చేయటం, 111 జీవో జోన్లో ఉన్న ఆ ఫామ్ హౌస్ చుట్టూ కథనాలను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేయటం వంటి పరిణామాలన్నీ రేవంత్ను డ్రగ్స్ వైపు నడిపించాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అనుకున్నట్టుగానే సిటీకి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కమిషనర్ సీట్లో కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి వరుసగా డ్రగ్స్కు అడ్డాలుగా భావిస్తున్న పబ్బులపైన రైడింగ్లతో సిటీలో దుమారం రేపారు. డ్రగ్స్ను ముట్టుకుంటే మాడి మసైపోతారనే ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు. ఈ పరిణామాలన్నింటికీ మొదటి నుంచి బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వచ్చింది. తమ పార్టీ నాయకుడి జోలికి వచ్చినప్పుడల్లా రేవంత్ పైన దుమ్మెత్తిపోసింది. రైతు రుణమాఫీ, రైతు బంధు, 6 గ్యారంటీల వైపు బలవంతంగా రేవంత్ రెడ్డి దారి మళ్లించగలిగింది. అన్నీ సెటిల్ అయ్యాయి అనుకునే లోపు మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి మళ్ళీ పార్టీలో డ్రగ్స్ని మరోసారి హైలైట్ చేశాడు. దీంతో అతన్ని కాపాడి వివాదాన్ని అంటించుకోవాలా, పార్టీ నుంచి పంపించి పీడ వదిలించుకోవాలనే పరిస్థితికి తెచ్చుకున్నాడు. పైలట్కు ఇప్పుడు చెక్ పెట్టకపోతే పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుందనే చర్చ నడుస్తోంది. డ్రగ్స్ విషయంలో పైలట్ పట్టుబడడం ఇప్పుడు అధికారికమైన, అంతకుముందు అనేక ఆరోపణలున్నాయి. 2022లో బెంగళూరు పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ ముఠా కాల్ డేటాలో రోహిత్ రెడ్డి పేరుందనే చర్చ జరిగింది. ఇప్పుడు మొయినాబాద్లో దొరికిన పైలట్ పర్సనల్ లాయర్ కౌశిక్ రవి షిమ్లా ట్రిప్పులో కొకైన్ను కొనుక్కొచ్చాడని చెప్పాడు. ఇప్పుడు దొరికి దొంగతనం బయటపడింది, కానీ దొరకకుండా ఇదే ఫామ్ హౌస్లో అనేక డ్రగ్స్ పార్టీలు జరిగాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు అనేక అసాంఘిక కార్యకలాపాలకు ఈ ఫామ్ హౌస్ అడ్డా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇదే డ్రగ్స్ వ్యవహారంలో పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు అవి రాజకీయ కుట్రలని చెప్పి తప్పించుకున్న పార్టీ ఇప్పుడు రోహిత్ని తప్పించలేని స్థితికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో పైలట్కు సాయం చేసి పార్టీ పనంగా పెట్టే కంటే వదిలేసి పార్టీకి మట్టి అంటుకోకుండా కాపాడుకోవడం బెటర్ అనే చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే పైలట్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్య ఉన్న అతి సాన్నిహిత్యం కూడా ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులను గురి చేస్తోందనే చర్చ కూడా నడుస్తోంది. నిజానికి పైలట్ కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లో చేరిన తర్వాత కేటీఆర్కు అతి సన్నిహితుడిగా మారిపోయాడు.
కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ పైలట్ కూడా హైలైట్ అయ్యాడు. డ్రగ్స్తో సంబంధాలున్న వ్యక్తి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో దగ్గర సంబంధాలు కలిగి ఉంటే అది మరింత నష్టాన్ని కలిగిస్తుందనే ఆందోళన కూడా కనిపిస్తుంది. ఈ అంశం పార్టీ అధినేత దృష్టిలో కూడా ఉండటంతో ఈసారి పైలట్ పైన వేటు వేసి తీరుతారనే చర్చ జరుగుతోంది. పైలట్ రోహిత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా అందరం డ్రగ్స్ టెస్టులు చేయిద్దామా అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విసిరిన సవాల్ నేరుగా వెళ్లి బీఆర్ఎస్ అధినాయకత్వానికే తాకుతోంది. There were doubts about even KTR. The then PCC President, our Chief Minister Revanth Reddy, challenged for a test. KTR could not come. Now the whole KTR batch is habituated to drugs. We have serious doubts. I demand KTR to come for a test. Tomorrow we are going to have our assembly session. In assembly, you and we all people have the test. Let's prove innocence. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా జరిగిందని, వాటన్నింటినీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తున్నాడనే మాట చెప్పుకొస్తోంది. ఎటు చూసినా డ్రగ్స్ అంశం బీఆర్ఎస్ను ఇరకాటంలో పెడుతున్న ఈ పరిస్థితుల్లో పైలట్ రోహిత్ రెడ్డిని పార్టీలో ఉంచుకోవటం కంటే వదిలించుకోవటమే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న పార్టీని అటూ ఇటూ కష్టపడి మళ్ళీ బలోపేతం చేస్తున్న తరుణంలో డ్రగ్స్ దాని సంబంధిత వ్యక్తులను కాపాడితే ఆ తప్పును సరిదిద్దడానికి చాలా సమయం పడుతుందని భావిస్తున్న సమాచారం. ఈ పరిస్థితుల్లో పైలట్ రోహిత్ రెడ్డిని కాపాడే కంటే అతన్ని వదిలించుకోవడమే బెటర్ అని అధినేత కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ క్షమించాల్సిన పరిస్థితి వస్తే డ్రగ్స్ సమస్యలతో పాటు పైలట్ పైన ఉన్న ఇతర ఆరోపణల్ని కూడా భరించాల్సి వస్తుంది. దుబాయ్లోని ఆస్తుల పంచాయతీ కోసమే మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ అరేంజ్ చేశారనే చర్చ జరగటం, ఈ ఆస్తుల పంచాయతీ వెనుక గతంలో అనుమానాస్పదంగా చనిపోయిన సినిమా నిర్మాత కేదార్ వ్యవహారం కూడా ఉందని ఆరోపణలు రావటం, చనిపోయిన కేదార్కు పైలట్కు అనేక ఆర్థిక సంబంధాలు ఉన్నాయని కొందరు మాట్లాడుతుండడం చూస్తుంటే పైలట్కు పార్టీలో మూడిందనే చర్చ జరుగుతోంది. ఎటు చూసినా పైలట్ రోహిత్ రెడ్డి పార్టీలో చోటు కోల్పోయినట్టే అని కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీకి ఇబ్బందులు కలిగించే ఒక్కో నేతను వదిలించుకుంటూ వస్తున్న అధినేత కేసీఆర్ ఇప్పుడు పైలట్కు కూడా పర్మనెంట్ శిక్ష విధించడం ఖాయమనే గుసగుస వినిపిస్తోంది. అందుకే పైలట్ పని అయిపోయినట్టేనా, లేదంటే లాస్ట్ మినిట్లో ఎవరైనా కాపాడే ఛాన్స్ ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? పైలట్పై వేటు పడుతుందనుకుంటున్నారా, లేదంటే పార్టీ కాపాడుతుందనుకుంటున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరో అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.